గ్రామాలలో ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని పారిశుద్ధ్యాన్ని ఎప్పటికప్పుడు తొలగిస్తున్న గ్రామ పంచాయతీ కార్మికులకు వేతనాలు పెంచమంటే ప్రభుత్వం మొండి వైఖరి అవలంబిస్తుందని పంచాయతీ కార్మికుల జిల్లా అధ్యక్షుడు కొమరయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట గ్రామ పంచాయతీ కార్మికులు టోకెన్ సమ్మె నిర్వహించారు. కార్మికులకు సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి చొప్పరి రవి మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ పంచాయతీ కార్మికులను ప్రభుత్వం వెంటనే పర్మనెంట్ చేస్తూ 25,000 రూపాయల వేతనం అందివ్వాలని డిమాండ్ చేశారు. అలాగే పనిచేస్తూ మరణించిన కార్మికుల కుటుంబాలకు 10 లక్షల బీమా సౌకర్యం కల్పించాలన్నారు. కార్యక్రమంలో తునికి మహేష్, బాకి యాదగిరి, పల్లె శ్రీనివాస్, అమ్ముల బాల నరసయ్య, శోభ పాల్గొన్నారు. ఉద్యోగ కార్మికుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలని, పర్మనెంట్ చేయాలని, కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మరి మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలన్నటువంటి డిమాండ్లతోటి నిన్న ఈరోజు 2 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా టోకెన్ సమ్మెకు పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగానే సిద్దిపేట కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహిస్తూ ఉన్నాము. మరి ఈరోజు మరి సిఐటిగా డిమాండ్ చేసేది ఒకటే, గ్రామ పంచాయతీలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగ కార్మికులందరినీ వెంటనే పర్మనెంట్ చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది. వెంటనే పర్మనెంట్ చేయాలి. ఈలోపు కనీస వేతనము 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మరి ఫిబ్రవరిలో జరగబోయేటువంటి మరి బడ్జెట్ సమావేశాలు వెంటనే మరి బడ్జెట్ కేటాయింపులు చేసి పర్మనెంట్ చేసి 26,000 రూపాయల వేతనాన్ని ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ మేము ముందుంచాము. అదేవిధంగా మరి మల్టీపర్పస్ విధానాన్ని గ్రామ పంచాయతీలో కొనసాగిస్తున్నారు. ఇది సరైనటువంటి పద్ధతి కాదు. దీన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాము. దశాబ్దాల కాలంగా తాత ముత్తాతల నుంచి వంశపారంపర్యంగా వెట్టి చాకరీ చేస్తూ, ఎందుకనంటే రూపాయి కాంచెలు మొదలు పెడితే ఇప్పుడు కనీస వేతనం లేకుండా మాసంటి కార్మికులు దాదాపు 35 సంవత్సరాల నుంచి చేసి కూడా కనీస వేతనానికి నోచుకోలేదు. ఊరిలో అతి ముఖ్యమైన పనులు పారిశుద్ధ్య పనులు మరియు మంచినీటి సరఫరా, వీధి లైట్లు ఇలాంటి ప్రజలకు అతి ముఖ్యమైన పనులు గ్రామ పంచాయతీ సిబ్బంది చేస్తారు. మరి ఇటువంటి ముఖ్యమైన పనులను చేస్తూ కూడా కనీస వేతనానికి నోచుకోలేదు. ప్రభుత్వాలు మారినా కానీ మా పరిస్థితులు మాత్రం మారడం లేదు. ఎన్నో బాధలకు వచ్చి మేము ఈ రోజుల్లో ధరలు పెరిగి మా కుటుంబాలు మేము పోషించుకునే స్థితిలో లేవు. ఈ 9,500 జీతం కూడా కొందరికి ఇవ్వడం లేదు. ఈ జీతం కూడా నెల వచ్చేసరికి అప్పుల పాలవుతున్నామే తప్ప ఈ జీతం దేనికి కూడా సరిపోతలేదు. దయచేసి ప్రభుత్వం మరి కళ్ళు తెరిచి ఇప్పటికైనా మాకు కనీస వేతనం చెల్లించి నెలకు 26,000 రూపాయలు చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.